చూసినట్లయితే గత 15 రోజులుగా మున్సిపల్ కార్మికులంతా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అయితే రోడ్డు ఎక్కడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన అనుకూల మీడియా ప్రతి ధర్నాకి ఒక రేటు ఉంటుంది కాబట్టే వాళ్ళంతా ఒక రూట్లో వెళ్తున్నారు అన్నట్టుగా కూడా లేనిపోని అభాండాలన్నీ కూడా ఈ కార్మిక వర్గం మీద వేస్తున్న ప్రయత్నం చేస్తుంది. అంటే కార్మిక వర్గం తరపున మీరు నిలబడి పోరాటం చేస్తున్నారు కాబట్టి ఇందులో నాయకులు ఒక రేటు మాట్లాడుకొని వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వీళ్ళ తరపున నిష్పక్షపాతంగా పోరాడే ప్రయత్నం చేస్తారా అనేది నా ప్రధాన ప్రశ్న. దీనికి మీ సమాధానం సార్. అంటే అవినీతిలో మునిగి తేలుతున్న వాళ్ళకి అన్నీ అవినీతిగానే కనపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఆయన ధర్నాలు చేశాడు కదా. అప్పుడు ఏ రేటు ప్రకారం చేశాడు ఆయన? మేమందరం ధర్నాలు చేసినప్పుడు ఆయన వచ్చి మద్దతు ఇచ్చాడుగా. అంటే అప్పుడు ఆయన డబ్బులు ఇచ్చి ధర్నాలు చేయించాడా? ఇవాళ అధికారంలోకి వచ్చినప్పుడు రేటు ప్రకారం ధర్నాలు చేస్తున్నారంటే కార్మికులను అవమానం చేయడం తప్ప ఇంకొకటి కాదు. అందుకే డబ్బులు అవినీతి ఆలోచించే వాళ్ళకి పచ్చగా కామెరలో ఉన్న రోగికి ఏం కనబడుతుంది? లోకమంతా పచ్చగా కనబడుతుంది. ఇప్పుడు నువ్వు డబ్బులోను అవినీతిలోను మునిగి తేల్తా నువ్వు మిగతా వాళ్ళందరి మీద ఆరోపణలు చేయటం అంటే ఇంతకంటే సిగ్గు చేయటం ఇంకోటి లేదు. ఇది కార్మికులకు తెలుసు, ప్రజలకు తెలుసు. నిజంగా ఇవాళ కాదు, నువ్వు పుట్టక ముందు నుంచే ధర్నాలు పుట్టినాయి, నువ్వు పుట్టక ముందు నుంచే ఆందోళనలు ఉన్నాయి. దీనికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఉద్యమాలను అవమానం చేస్తాం. నీలాంటి వాళ్ళు రేపు స్వతంత్రోద్యమంలో కూడా ఆ ఉద్యమాన్ని కూడా రేటు కట్టేలాంటి వాళ్ళు ఈ భాష, ఈ మాటలు. అందుకే నువ్వు సమాధానం చెప్పడం చేతకాక కార్మికులకి ఎందుకు హామీలు నెరవేర్చడం చెప్పడం నీకు సాధ్యం కాక బురద జల్లుతున్నావు. బురద జల్లితే ఆ బురద వచ్చి నీ మీదే పడుతుంది తప్ప కార్మికుల్ని ఆందోళన అవమానపరిచినట్టు వాళ్ళు మట్టి కొట్టిపోయారు. నీకు కూడా ఈ సాక్షి నడిపించే వాళ్ళకు కూడా అదే గతి పడుతుంది మాత్రం చెప్పక తప్పదు. అంటే ఈ ఉద్యమాలు చేయడానికి సుమారు 50 కోట్ల ఫండ్ రేస్ చేశారు. ఇవన్నీ కూడా వివిధ వర్గాల నుంచి కలెక్ట్ చేసి ఈ ఉద్యమంలోకి మీరు దిగారు అన్నట్టుగా కూడా ప్రధానంగా మీ మీద ఆరోపణ చేస్తారు. దీన్ని ఎలా చూస్తారు సార్? అదే అడుగుతున్నాం మేము. కార్మికులకు సంబంధించినటువంటి ఉద్యమాలకి డబ్బు అవసరం, పట్టుదల కావాలి, దీక్ష కావాలి, చైతన్యం కావాలి. ఆ రకమైనటువంటి దీక్ష పట్టుదల మాకుంది. అందుకే నువ్వు మీ మీటింగ్లు తెచ్చేటప్పుడు డబ్బులు ఇచ్చి మందు పోయించి ఓట్లు కొనటం, జనాన్ని దాటం మీకు అలవాటు. కాబట్టి మీరు ఓట్లు కొన్నట్టే ధర్నాలు కూడా అదే లెక్కలో మీరు చూస్తూ ఉంటారు. దీనికి ఇంతకంటే సిగ్గుచేటు. కార్మికులు అవమానపరుస్తున్నావు, పేదవాళ్ళు అవమానపరుస్తున్నావు, మహిళలను అవమానపరుస్తున్నావు. అంటే ధర్నాలకు వచ్చే వాళ్ళందరికీ నువ్వు కూలికొచ్చే వాళ్ళ కింద ముద్ర వేస్తున్నావు. అంటే కూలిచ్చి పని చేయించుకునే అలవాటు మీది. స్వచ్ఛందంగా కడుపు మండి వస్తూ ఉన్నారు కార్మికులు ఇవాళ. అందుకే ఉద్యమాలను అవమానపరిచినటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మీకు కూడా అదే గతి పడుతుంది మాత్రం చెప్పక తప్పదు. లాస్ట్ అండ్ ఫైనల్గా సార్, ప్రజా సంకల్ప యాత్ర కంప్లీట్ చేసుకొని ఈ రోజుకి 5 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో నిజంగానే పబ్లిక్ అంతా స్వచ్ఛందంగా వెళ్ళారా? అప్పుడున్న వైసీపీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ నాయకులంతా కూడా కూలిచ్చి జనాల్ని తరలిచ్చారనేది కూడా నా ప్రధాన డౌట్ సార్. ఇది అంటే ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ముఖ్యమంత్రి హామీలు ఇచ్చాడో తన పరిపాలన కూడా కంప్లీట్ అయిపోతున్న తరుణంలో నిజంగా ప్రజల్ని రంజింపజేసే విధంగా పరిపాలన అందించాడా? ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాడంటే మీరేం చెప్పారు? నెరవేరలేదని మాట చెప్పేదే కాదు, రోడ్డు మీద కూర్చున్న జనాలను చూస్తేనే, రోడ్డు ఎక్కినటువంటి సంఘాలను చూస్తేనే అర్థమవుతుంది. నెరవేరిస్తే ఎందుకు రోడ్డు మీదకి రావాల్సిన అవసరం ఉంది? మేం చెప్పడం కాదు, మీ వాళ్ళని నువ్వు మోసం చేసిన వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. మమ్మల్ని మోసం చేసి, మీ వాళ్ళని మోసం చేసి అందరినీ చేసావు. అందుకే ప్రజా సంకల్ప యాత్ర చేసి నువ్వు 5 ఏళ్ళైనా ఎన్ని సంవత్సరాలు లెక్కేసుకోవడం కాదు, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చామని చూడాలి. హామీలు నెరవేర్చలేదు కాబట్టి సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారు మొహం చాటేస్తున్నాడు. లేకపోతే వచ్చి డైరెక్ట్గా మాట్లాడచ్చుగా. 5 ఏళ్ళు ఎందుకు మాట్లాడాలా? ప్రజా సంకల్పం ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు కాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంకల్పం ఏంటో చూపించాలి. ఆ సంకల్పం లేదు కాబట్టి నువ్వు ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నావు. దీనికి తగిన సమాధానం ఉద్యమాల రూపంలో ప్రజలే చెప్తారు.